నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం చక్రవర్తి హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఎర్నియా ఆపరేషన్ కోసమని జాయిన్ అయిన పేషెంట్ ఈరోజు మండే రోజు ఆపరేషన్ జరిగింది. ఈరోజు అయితే చనిపోవడం జరిగింది. ఆపరేషన్ అయిన వ్యక్తిని ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో పెట్టకుండా జనరల్ వార్డులో పెట్టడం వల్లే ఇంతటి అఘాయిత్యం జరిగిందని అయితే బంధువులు ఈరోజు నిరసన చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, పేషెంట్కి మీరు ఏమవుతారు? మేము మర్దల్ని అవుతుంది మా ఆడపడుచు ఆమె చేరియాలి మరి మా ఆడపడుచుకి ఇట్లా ఆపరేషన్ అవుతుందంటే మేము వచ్చినాము. మేము నిన్న మండే రోజు 10:30కి తీసుకెళ్ళలేదు థియేటర్లకు, 4కి తీసుకొచ్చారు. పెద్ద ఆపరేషన్ అయింది, చాలా పెద్ద అయింది ఈమెకని చెప్పారు. చెప్పి కూడా వాళ్ళు ఏం చేసి మళ్ళీ జనరల్లో వేసేసారు. జనరల్ వేసి 10 వరకే మెడిసిన్ ఇచ్చారు ఆమెకు. మళ్ళీ 10 నుంచి మెడిసిన్ మొత్తం బంద్ చేసారు. ఎందుకు ఇప్పుడు బంద్ చేశారంటే ఇప్పుడు ఇవ్వం, మేము ఉదయం నుంచి ఇస్తామన్నారు. ఒక గ్లూకోజ్ కూడా నైట్ ఆమెకు ఎక్కలేదు. ఆమె వాటర్ అంటే కూడా ఎవ్వరు నర్సు రాలేదు, ఎవ్వరు ట్రీట్మెంట్ చేయలేదు. నైట్ ఒక డాక్టర్ కూడా వచ్చి చూడలేదు, ఏముందమ్మా ఎట్లా అనిపిస్తుందని కూడా అడగలేదు ఆమెను. ఉదయం కూడా ఉదయం మళ్ళీ వాటర్ అంటే నేనే కొన్ని వాటర్ పోసిన, వాళ్ళు పోయొద్దన్నారు. అయినా కానీ కొన్ని ఇట్లా పెదవులు తడిపిన కొన్ని తాగింది, ముఖంగా అడిగింది. తర్వాత బాగుంది అన్నది. తర్వాత మళ్ళీ డాక్టర్ వచ్చినాకనే నాకు తినబుద్ధి అవుతుంది, నాకు ఏమన్నా ఏమి ఇస్తలేరు, నాకు తిననీకి ఇస్తలేరు, తాగనీకి ఏమి ఇస్తలేరు, వాళ్ళు నర్సులను అడగంటే మేము నర్సుల దగ్గర పోతే ఇప్పుడు ఏమి ఇవ్వం, మీకు మేడం రావాలి, డాక్టర్ అమ్మ వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పి డాక్టర్ అమ్మ 10-11 దాకా కూడా డాక్టర్ అమ్మ రాలేదు, చెప్పలేదు. 11 గంటల వరకు పానం పోయింది అమ్మ. ఈరోజు పొద్దున 11 గంటలకు చనిపోయింది. అంటే దాదాపు ఎంత ఐసీయూలోకి తీసుకుపోయారట. ఐసీయూలో తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇస్తామని ట్యాబ్లెట్స్ మెడిసిన్ తీసుకోమన్నారట. 5,500 రూపాయల బిల్ వేసి లోపల తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసినట్టు యాక్టింగ్ చేసిరట వీళ్ళు. మీకు ఆమె చనిపోయిందని ఎప్పుడు చెప్పిల్లామా? మాకా చెప్పారు. అంటే పొద్దున 11 గంటల చనిపోతే మాకు 5-6కి చెప్పారు చనిపోయింది తీసుకెళ్ళుర్రి అని. మొత్తం హాస్పిటల్ బిల్ ఎంత అయింది మరి? 60,000 అయిందట ఇప్పటి వరకు. మీ డబ్బులు మీకు ఇస్తామని అంటురట. అంటే వాళ్ళు ఏదో తప్పు చేసినట్టే కదా. అందుకోసమే ఇలాంటి మంచి మనిషిని, ఆమెను 4 రోజులు బతికే మనిషిని తీసుకొచ్చి చంపిర్రు వీళ్ళు. అంటే మా వల్ల కాదంటే మేము చేయించకపోదుము. ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఆపరేషన్ చేసి మా బతకదని ఫస్టే చెప్తే మేము చేయించకపోదు కదా. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు మరి? ఆమెకు ముందే బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, అన్నీ ఆమె వీక్గా ఉన్నది. ఆమె ఆపరేషన్ చేస్తే ఇట్లా అవుతుంది ఇప్పుడు చెప్తున్నారు. అదే ముందు చెప్పలే కదా. మరి అన్నీ ఉన్నాయి, మాకు చేస్తే ఏమో చనిపోతుంది, మేము గ్యారంటీ ఇవ్వలేమని ముందే చెప్తే మేము చేయించకపోదు కదా ఆపరేషన్. ఇప్పుడేమో అన్ని వీక్గా ఉంది, ఆమె చిన్న ఆపరేషన్ అని అన్నారట అని చేసిరు. వాళ్ళు చేసే వరకే బాధ్యత తీసుకురు, చేసినాక పట్టించుకోలేదు. అట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల పేషెంట్ మరణించింది. నిన్న పొద్దున ఏ టైంకి అయింది నిన్న 10కి తీసుకువెళ్ళిండు. 10కి తీసుకెళ్ళి మళ్ళీ 3కి తెచ్చిరట. మాట్లాడింది, అరిచింది, మొత్తం పీకేసుకున్న తర్వాత అప్పుడు సర్జరీ అయినాక ఐసీయూలో పెట్టాలిగా మేడం. ఐసీయూలో పెట్టకుండా మామూలుగా జనరల్గా తీసుకొచ్చిరట. జనరల్గా తీసుకొచ్చి ఐసీ లేదు, గ్లూకోజ్ లేదు, ఏది లేదు. ఆమెకి ఇక తట్టుకోక ట్రీట్మెంట్ లేక చనిపోయింది. మరి ట్రీట్మెంట్ చేయనన్నోళ్ళు ఆపరేషన్ ఎందుకు చేసిర్రు? ఇంకా ఇలాంటివి మాత్రం ఇట్లాంటివి చేయకూడదని. ఇంకో ప్రాణం ఇలాంటి పోవద్దు ఈ హాస్పిటల్లో. మాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకు జరగవద్దు, మాకు జరిగిన అన్యాయం ఇంకా వేరే వాళ్ళకు జరగవద్దు, అది మా అభిప్రాయం. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆయన మీద మాట్లాడినట్టుండు, మా అల్లునితో మాట్లాడినట్టుండు. మీ డబ్బులు మీకు ఇస్తా తీసుకోపోరు అంటే డబ్బులే తీసుకొని పోతామా? మాకు డబ్బులు కావాలని వచ్చినాం. మా హాస్పిటల్కి పేషెంట్ కావాలి, ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇలాంటి హాస్పిటల్ ఎందుకు వస్తాం? బతికించుకోవాలనే వస్తాం, కోట్ల ఆశలతోనే వస్తాం మనిషి బతకాలని. కానీ వీళ్ళు తీసుకొస్తే మనిషిని తీసుకొస్తే శవాలు లెక్క చేసి తోలితే ఎట్లుంటుంది మేడం? కాబట్టి ఆ డాక్టర్ చేసిన డాక్టర్ మీద కేసు వేస్తారు.